ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సంగమా, విశ్వాసులారా, ప్రభువును లోకరక్షకుడైన సర్వశక్తి కలిగిన క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన మధ్యలో ఏర్పాటు చేసిన కలవరి మందిరం కాకినాడ బ్రాంచ్లో దేవాది దేవుడు ఇటు రీతిగా నడిపించిన విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. ప్రభు ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన చూపిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రములు చెల్లిస్తూ ఆయనను ఆరాధించుకుని మహిమపరిచే యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుని ఈ సమయంలో ఆరాధనను ప్రారంభించుకుందాం. ఈ సమయంలో మా తండ్రి గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు, స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. దయగల ప్రభా, కృపగల తండ్రి, పరిశుద్ధుడు, వందనాలు ప్రభా. ఏమైనామో కేవలం నీ కృప, నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యత ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రాలు ప్రభా. అని పునరుద్ధ దినం, పరిశుద్ధ దినం, శ్రేష్టమైన దినం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇద్దరు ముగ్గురైన చోట నేను ఉన్నానని సెలవు ఇచ్చిన మా తండ్రి, వేల మందిని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ఆయన ఇచ్చిన స్థలాన్ని బట్టి, గృహాన్ని బట్టి, మందిరాన్ని బట్టి, ఇచ్చిన పైన గృహాలను బట్టి వందనాలు ప్రభా. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అనేక మంది ప్రభు గృహాలు కట్టి, అనేక మంది తూర్పున ఉత్తర దక్షిణాల నుంచి మీరు అనేక మందిని మీరు పిలవండి ప్రభా. మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, మీరు నడిపించండి ప్రభు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహాందన కార్యాలు జరిగించండి ప్రభా. స్తోత్రం. అనేక దైవజనులు వాడుకుంటున్నాం. మమ్మ కూడా కుటుంబం అంతటిని నీ రేఖల చాటున బిడ్డలని ప్రభా భద్రపరిచి నడిపించండి ప్రభా. తండ్రి వందనాలు. మిమ్మల్ని మీ పిల్లలు వృద్ధి పొందిస్తానని సెలవు ఇచ్చిన మా తండ్రి వందనాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి. అనేక మందిని ప్రభు ఎలవేసి పిలవండి ప్రభా. సుందరుడా, సుందరమైన మందిరం ఇచ్చే వందనాలు తండ్రి. నాయనా తండ్రి, ఇచ్చిన ఈవెంట్ నాయనా తండ్రి వస్తువులను బట్టి వందనాలు ప్రభు. కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా దయచేయండి, కృప చూపండి. చుట్టూ మంచి వాతావరణం దయచేయండి నాయనా. వాస్తవం అనేక బిడ్డలు మీరు ప్రేరేపించి నడిపించండి, మాట్లాడండి ప్రభు, సహాయం చేయండి. మీరు చేస్తున్నందుకు వందనాలు ప్రభు తండ్రి. అలాగే ప్రభు ఎల్మెల్ల కూడా జరుగుతున్న ప్రేయర్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన మందిర స్థలాన్ని బట్టి, గృహం అంతటిని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఆత్మీయ తండ్రి గారి కుటుంబ సంఘం అక్కడ జరుగుతున్న ప్రేయర్, అవసర ప్రేయర్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నన్ను మమ్మ బలపరచండి. అలాగే ప్రభా తండ్రి ఆశీర్వాద శామ్యుల్ పాలు బిడ్డలు ప్రభు అని బలపరిచి నీళ్ళు ఇంకా అయినా ఉన్నతంగా కుటుంబాలను ప్రభా లేవనెత్తి వాడుకోమని అనేక దైవజనులు వాడుకుంటున్న దేవుడు దినకన గారిని ప్రభా. అలాగే అనేక మంది నాయన పాలయాంగ్, నైజీరియా జోషా గారు, బిలీ గ్రహం గారు, అనేక దైవజనులు మీరు వాడుకున్న దేవుడు. మమ్మ కూడా నీలో నడిపించండి, ఎత్తుపట్టుకోండి ఆయన ఉన్నత మెట్లో ఉంచండి. మా నోట నీ వాక్కును ఉంచండి ప్రభా. నీ ఆశీర్వాదం చేయించిన ప్రార్థనలపై నీ కనుదృష్టిని, దయగల ఆత్మను ఉంచండి. మందిరంపై, కుటుంబంపై, సంఘంపై ఉంచి మమ్మల్ని నడిపించమని ఆయన పాటలను, వాక్యములను, ఆరాధనలను నాయనా తండ్రి మేము మొరపెట్టుచుండగా, మనవి చేయించుండగా నాయనా తండ్రి మీరు ఆలకించి మీరే ప్రతిఫలం దయచేసి మమ్మల్ని బలపరిచి నడిపించమని మనం ఆలకించినందుకు వందనాలు తెలుసు. తరగొచ్చు కేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మహిమ గల తండ్రి గారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన తండ్రి గారికి వందనాలు. పాట పాడుకుని దేవుని నామమును స్తుతిద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటలు మకరందమనే పాట పాడుకుని, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే.
నాట్యమాడెను నాంతరంగము. ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. సమయంలో నా భార్య హెప్సిగా గ్రేస్ వచ్చి పాటలు నడిపిస్తారు. ప్రైస్లో సజీవమైన రెక్కల చాటును భద్రపరుస్తూ మనల్ని, మన కుటుంబాలని, మనకు తెలిసిన వారందరినీ ఎంతగానో కాచి కాపాడిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవుడు పరిశుద్ధంగా జీవించడానికి ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివార దినం ఆయన్ని ఆరాధించుకోవటానికి మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రం. పాటలు పాడుకుంటూ నాతో పాటు మీరు కూడా పాడాల్సిందిగా కోరుచున్నాను. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక
కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా, యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా, ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగచేయవా, ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగచేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా, నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా, ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను రక్షించి నీ చిత్తము తెలుపగా, ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతమము దర్శించి నీ చిత్తము తెలుపగా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా, మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా, ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చగా, ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో మమ్ము నడుపుమా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా, యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా,
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారంలో మనల్ని దాచును. పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దామండి. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నీవు ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదా. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదా. హల్లెలూయా. 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 ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమీ చెల్లింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. కోట్ల కొలది స్తోత్రములు
దాచెను ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను నన్ను దాచెను నన్ను దాచెను. హల్లెలూయా. పాట పాడుకుందామండి. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచ తగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతాన్ పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతాన్ పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహములపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచ తగినది క్రీస్తేసు నామము. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం చదువుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్ తీసి చూడండి. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగా నీ ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంటారు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగులను అనగద్రొక్కెదవు.
అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదాన్ని. అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచాను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాన్ని. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదాన్ని. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాన్ని. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదాన్ని. నా రక్షణ అతనికి చూపించేదాన్ని. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశ్రయం ముందుకు నడిపించిన కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని ఆరాధించుకుందామండి. మనం అందరం కలిసి దేవుని స్తుతించుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా అని చెప్పి పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. దేవుడు గత కాలం అంతా చేసిన గొప్ప కార్యములకై మేలులకై ఆయన్ని ఎల్లప్పుడూ మనం స్తుతించదగ్గ అర్హుడైన దేవుణ్ణి మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన ఆరాధనకి అర్హుడు, ఆయన ఆరాధనకి యోగ్యుడు. ఆయన్ని స్తుతించుకొనుట మనకి నిజముగా ఎంతో గొప్ప ధన్యత. అటువంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చిన్నారు. ఆయన ఎంతో మన కొరకు తన ప్రాణాన్ని ఇహలోకంలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనము యోగ్యులము కానప్పటికీ కూడా దేవాది దేవుడు మనల్ని యోగ్యులుగా చేసి తన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ఈ పరిశుద్ధ దినాన్న మనం అందరము కలిసి ఏకంగా స్తుతించుకోవటానికి ఎంతగానో ఆయన మనకి సహాయం చేసి ఉన్నారు. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన్ని మనం ఎంత స్తుతిస్తే అంత మేలు. హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, వందనాలు 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 ప్రభువా. నిత్యమే దేవా, దేవా నీకు వందనాలు ప్రభువా. నిత్యమే నాయన, నీవు తప్ప ఇహలోకంలో ఎవరు నాయన ప్రభు ఆరాధనకి యోగ్యుడు కాదు, ఆరాధనకి అర్హుడు కాదు. నీవు నిజమైన దేవుడు, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, ఏకైక దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన నిజమైన రక్షకుడు నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి ప్రభు, తప్పిపోయిన ఒక గొర్రె కోసము నాయన ప్రభువా. అయా తండ్రి ప్రభు, నాయన తండ్రి ప్రభు, అయా తండ్రి ప్రభు నాయన, నీవు నాయన ప్రభు లోకానికి వచ్చి అయా తండ్రి ప్రభు ఏ ఒక్క గొర్రెయు నాయన తండ్రి ప్రభు, ఏ ఒక్క మనుష్యుడు నాయన తండ్రి ప్రభు తప్పిపోకుండా నాయన ప్రభు అయా తండ్రి ప్రభు నీవు రక్షించినందుకు వందనాలు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా వందనాలు తండ్రి ప్రభు. స్తోత్రార్హుడా స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు వందనాలు ప్రభు. అయా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు వందనాలు ప్రభు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభు. అయా తండ్రి నీకు వందనాలు నాయన తండ్రి ప్రభు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభు. అయా ఘనమైన కార్యములు చేయువాడా నీకు వందనాలు ప్రభు. అయా అడగక ముందే నాయన ప్రభు సమస్తముని ఎరిగిన వాడా నీకు వందనాలు ప్రభు. అయా తండ్రి ప్రభు, అయా నాయన తండ్రి ప్రభు నీకు వందనాలు ప్రభు. అయా తండ్రి ప్రభు, అయా మరుసటి క్షణము ఏమి జరుగుతున్నదో నాయన తండ్రి నీవు ఎరిగిన వాడు నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. అయా నాయన నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకోవటానికి, అయా నిన్ను స్తుతించుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రములు ప్రభు. అయా తండ్రి ప్రభు, నాయన నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు స్తోత్రములు ప్రభు. అయా తండ్రి ప్రభు, మా ఆరాధన పైన నాయన తండ్రి ప్రభు, అయా తండ్రి నీవే ఆసీనుడు కమ్మని ప్రభు. అయా తండ్రి ప్రభు, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించే వారిగా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభు. అయా తండ్రి ప్రభు, మనుషుల కొరకు కాదు కానీ ప్రభు, అయ్యా నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు స్తోత్రములు ప్రభు. నీవుంటే చాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, నీవుంటే చాలు ప్రభా. ఏ దిగులు ఏ కొదువ మాకు ఉండదు ప్రభా. నీకే వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రములు దేవా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో
కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు ఆజ్ఞాపిస్తే తెగులు నన్ను అంటదు. నిజమే ప్రభా, నీవు ఆజ్ఞాపిస్తే ఏ దిగులు నాకుండదు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా,
పరిశుద్ధుడా, అవును ప్రభా, నువ్వు మాతో ఉంటే ఏ దిగులు మాకుండదు ప్రభా. అవును ప్రభా, నువ్వు మాతో ఉంటే ఏ ఓటమి మాకు దరికి చేరదు ప్రభా. అవును రాజా, నువ్వు మాతో ఉంటే ఏ క్షయత మాకుండదు ప్రభా. అయా, చీకటి నుంచి విడిపించిన దేవుడు నీవే ప్రభా. అయా, నీ వెలుగు మాతో ఉంటే ఏ చీకటి కూడా మమ్మల్ని అంటదు ప్రభా. అయా, నీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి ప్రభా, నీవు మాతో వస్తే చాలు ప్రభా. అయా, నీవు మాతో ఉంటే చాలు ప్రభా. అయా, ఇహలోకంలో ఏది ఉన్నను లేకపోయినను నాయన ప్రభా, నువ్వు మాతో ఉంటే చాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, అయా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వాడ నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, అయా నాయన నీకు వందనాలు ప్రభా. అయా, మా కనులు చేసిన అయా పాపాలకి నాయన ప్రభా, అయా నీవు ముళ్ళ కిరీటము ధరించుకొని నాయన ప్రభా, అయా మా తలంపులు చేసిన పాపాలకి నాయన ప్రభా, నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించావు ప్రభా. వందనాలు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, ఏమిచ్చిన నీ రుణము తీరనిది ప్రభా. అయా, నిజమైన దేవుని నాయన, నిజమైన రక్షకుని నాయన ప్రభా, మేము ఎరిగి ఉన్నామంటే ప్రభా, అయా కేవలం నీ ఉచితమైన కృప. అయా, అది ఎంతో గొప్ప ధన్యత ప్రభా. అయా, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నాయన ప్రభా, నీతో గడిపే సమయాన్ని నాయన ప్రభా, అయా నాయన తండ్రి మాకిచ్చినందుకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఎక్కడెక్కడైతే ప్రభా నేను ఆరాధించుచున్న బిడ్డలు ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది అయితే నాయన ప్రభా, అయా పూర్ణ హృదయంతో నీ ఆరాధనలో అయా తండ్రి ప్రభా, అయా పాలు పంచుకొని ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే నాయన ప్రభా నీకు దూరంగా ఉన్నారో ప్రభా, అయా తండ్రి ప్రభా, వారిని మీరు మార్చండి దేవా. అయా, నీ జ్ఞానమును దయచేయండి ప్రభా. అయా తండ్రి ప్రభా, అయా ఎవరైతే నాయన ప్రభా, అయా తండ్రి ప్రభా నిన్ను ఎరుగక నాయన ప్రభా, లోకాన్ని అనుసరించుచు నాయన ప్రభా, అయా బుద్ధి జ్ఞానము పొందుకోక నాయన ప్రభా, అయా నాయన నడుచుచున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీరు అయా తండ్రి ప్రభా నడిపించండి దేవా. అయా, నీవు మాత్రమే నిజమైన రక్షణ, నీవు మాత్రమే ఏకైక మార్గము అని తెలుసుకోవటానికి సహాయము దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా, అయా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, ఆరాధించిన అయా ఏకీభవించిన నాయన తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్పుచున్నాను ప్రభా. మా ఆరాధన పైన నాయన ప్రభా, నీవు మాత్రమే అర్హుడు ప్రభా, నీవు మాత్రమే యోగ్యుడు ప్రభా. నాయన నీవు మాత్రమే ఆసీనుడు నాయన, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయా, ఆరాధన చేయటానికి నాయన ప్రభా నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, అయా జరగబో ప్రతి కార్యక్రమంలో ప్రభా మీరే ఉండండి, నడిపించండి దేవా. వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. నీ గురించి తెలుసుకోవటానికి సహాయము దయచేయండి ప్రభా. అయా తండ్రి ప్రభా, మాకు తెలిసిన భక్తి కాదు కానీ ప్రభా, నీ గురించిన జ్ఞానము, అయా నీ గురించిన నాయన తండ్రి ప్రభా శక్తి బలము నాయన మేము నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి సహాయము దయచేయండి ప్రభా. అయా, మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి, మమ్మల్ని సరి చేయండి, మమ్మల్ని నడిపించండి దేవా. నీ వాక్యంతో మమ్మల్ని సంధించండి అయా తండ్రి ప్రభా. స్థితుల మీద అయా తండ్రి ఆరాధన మీద నాయన ప్రభా నీకే సమస్త మహిమ చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అయా నా ప్రార్థన, నా ఆరాధన నీ పాద సన్నిధి చేర్చుకోమని అడిగి వేడుకొని పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి జూలై మాసంలో మరొక ఆదివారంలో దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. వాక్యం చదివి వినిపించిన నా తండ్రి గారికి వందనాలు. పాటల్లోనూ ఆరాధనలోనూ నడిపించిన నా భార్య కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం వాక్యమును ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయమును మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుచు ఉన్నాడు. చూడండి, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవునుగాక, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక.
నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. ఇంకా మనం ముందుకు చదువుకున్నట్లయితే ప్రభువు లేచునుగాక అని దావీదు పద్యం పైన రాయబడింది. ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతం. ఇక్కడ దావీదు స్వయంగా రచిస్తూ మాట్లాడుతూ ప్రభువు దేవుడు లేచునుగాక అంటే దేవుడు నిద్రపోతున్నాడా అండి? ఆయన దృష్టిలో ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు? దావీదు భక్తుడికి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే ఆయన ఉగ్రత, ఆయన కోపము చాలా భయంకరమైనది. దేవుని యొక్క కోపము చాలా భయంకరమైనది. ఆయన కోపము క్షణకాలము, ఆయన యొక్క కృప ఆయుష్కాలం అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ప్రభువును దేవుని గురించి దావీదు భక్తుడు దేవుడు లేచునుగాక అని ఎందుకు అంటున్నాడంటే తన చుట్టూరు కూడా దైవ కార్యములు జరగకుండా, దైవ కార్యములు ఆపివేస్తూ ఈ యొక్క అపవాది ఈ యొక్క జనాంగమునకు గ్రుడ్డితనం కలగజేస్తుంది. భక్తి మార్గములో నడిపించవలసిన బిడ్డలు విశ్వాసులయ్యుండి క్రైస్తవులై ఉన్నవారే అనేక మంది అన్యులతో సహవాసం చేస్తూ దేవునికి ఇష్టం లేని రీతిగా తిరుగుతున్న ప్రజల మధ్యలో దావీదు రాసుకున్న గీతము ఈ యొక్క 68వ చరణము. ఈ యొక్క గీతము మాట్లాడుతూ అంటున్నాడు చూడండి, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, చెదిరిపోవాలని అంటున్నాడు. ఎందుకు? ప్రభువుకు శత్రువులు ఎవరండి? ప్రభువుకి ఎవరండి శత్రువులు? మనమా? చాలామంది ప్రభువు మీద అలుగుతారు, చాలామంది దేవుని మీద అలుగుతూ ఉంటారు. దేవుడు అంటే దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నాకేం చేశాడండి, దేవుడిని ఎదురు ప్రశ్నలు చేసేవారు చాలామంది ఉంటారు. దేవుడినే శత్రువుగా చూసేవాళ్ళు ఉంటారు, కానీ ప్రభు ఎప్పుడూ కూడా మనుషుల్ని శత్రువులుగా చూడలేదండి. హల్లెలూయా. అంత స్తోమత కూడా మనకు లేదు, అంత అర్హత కూడా మనకు లేదు. కానీ ఇక్కడ శత్రువులు అంటే అపవాది చేత చిక్కబడిన వారు, ప్రభు ఏంటో తెలిసి కూడా అన్యాచారము చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, దేవునికి విరుద్ధముగా బ్రతికే వారిని ఇక్కడ దావీదు కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుకి ఎవరు శత్రువులు ఉండరండి. ప్రభు ప్రేమించే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించే దేవుడు. అయ్యా నా పరిస్థితి ఇది నాన్న, నాకు తెలిసి తెలియక ఈ పని చేశాను, నన్ను క్షమించు ప్రభువా అంటే క్షమించే గుణము కలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయన పేరే పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక, పారిపోవుదురుగాక. ప్రభువు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఈ యొక్క ఆలయమును పడగొట్టండి, నేను 3 రోజుల్లో లేపుతాను అన్నాడు. ఆయన దృష్టిలో ఆలయము అనగా ఆయన శరీరమే. ఈ రోజున మన శరీరము దేవుని యొక్క ఆలయంగా ఉంది. మరి ఆయనను ద్వేషించేవారంట. ఆలోచించండి, ప్రభువు ఇచ్చిన ఈ శరీరంలో, ప్రభు ఇచ్చిన ఈ యొక్క దేహంలో పరిశుద్ధత నింపుకోవాలా? కుళ్ళి, కుతంత్రాలు, ద్వేషము, ఇంకా ఇవన్నీ మనుషుల్లో లేదంటూ ఏది లేదండి. ఇంతకుముందు పాపం అంటే కొన్ని అనుకునేవారు, కానీ ఈ రోజున ఏది చేసినా కూడా ప్రభువుకు విరుద్ధంగానే ఉంటుంది. దాంట్లో ఏది తప్పు ఉందా అని వెతికేవారు చాలామంది ఎక్కువైపోయారు. ఈ రోజున భక్తి మనుషుల కోసం చేస్తున్నారు, కానీ ఇదిగో ప్రభు నన్ను చూస్తున్నాడన్న భయం ఎంతమందికి ఉందండి? ఆలోచించండి. ప్రియ సంగమా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను ద్వేషిస్తే మనకు ఒరిగేది ఏమీ లేదు. ఆయనను దూరం పెడితే మనకు వచ్చే గొప్ప లాభం ఏది కూడా లేదు. ఈ రోజున ఆదివారం, ఈ రోజున ప్రభు దినం, ఈ రోజున ఆయన పరిశుద్ధముగా ఆచరించే రోజు, పునరుద్ధానుడుగా ప్రభు సమాధి నుండి తిరిగి మృత్యువునే గెలిచి లేచిన రోజు. అటువంటి దేవుడిచ్చిన యొక్క పరిశుద్ధమైన రోజును ఎందుకు పాడు చేసుకుంటూ ఉన్నారు? ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని ఎవరు ద్వేషించు వారిగా ఉండొద్దండి.
దేవునికి మనం శత్రువులుగా మారకూడదండి. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలని దావీదు ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. ఒకరిని నాశనం చేసే, ఒకరిని పడగొట్టే అని ఎవరు ప్రార్థన చేయరు. దేవుణ్ణి ఎందుకు ఈ మాట ఉగ్రతతో ఎంత నలిగిపోయి ఉంటే, ఎంత క్షీణించిపోయి ఉంటే, ఎంత ఎదుర్కొని ఉంటే, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటే తన శత్రువుల నిమిత్తం ప్రార్థిస్తున్నాడు ప్రభువుకు ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున చిన్న నొప్పి కలిగితే సన్నిధి మానేయడం, చిన్న నొప్పి కలిగితే ప్రార్థన చేయడం మానేయడం. ఎన్ని రోజులైంది పరిశుద్ధ గ్రంథం మనం పట్టుకొని, ఎన్ని రోజులైంది ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టి. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం వాగ్దానాలు చేసేస్తే సరిపోదండి. ఏ రోజు కూడా ప్రభువుకు వాగ్దానం చేసిన మాటను మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన ఆలోచన నీ విషయంలో ఏదైతే ఉందో అది హెచ్చుగా ఉన్నదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజును కూడా దేవుని విడిచిపెట్టావా ప్రియ సంగమా? నాశనాన్ని కొని తెచ్చుకుని వారినైపోతూ ఉన్నాం. ఆలోచించండి, ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. అంటే ఆయన సన్నిధిలో ఆయన ద్వేషించేవారు ఉన్నారు. చూడండి, యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం అంటే అందరం చేతులు ఎత్తేస్తాం. యేసయ్య అంటే ఎంతమందికి ప్రాణము అంటే అందరం చేతులు పైకి ఎత్తేస్తాం. యేసయ్య నీకోసమే పుట్టాడని ఎంతమంది నమ్ముతున్నారంటే అందరం చేతులు పైకి ఎత్తేస్తాం. యేసయ్యను ఎంతమంది వెంబడిస్తున్నారు అని చేతులు ఎత్తండి, ఎంతమంది చేతులు ఎత్తగలం? ఆలోచించండి. యేసయ్యను ప్రేమిస్తే సరిపోదు, యేసయ్యను వెంబడించాలి. యేసయ్య నిన్ను ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? నేను నా స్వరూపంలో చెక్కుకున్నాను గనక నా వలె పరిశుద్ధంగా నువ్వు జీవించు అని అంటున్నాడు. ఈ దేహమును చూసుకుని చాలామంది హెచ్చులు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దేహమును చూసి, సౌందర్యమును చూసి, వారికి ఉన్న ఆర్భాటాలను చూసి, వారికి కలిగిన స్థితిని చూసి చాలామంది హెచ్చించుకుంటూ ఉంటారు. జాగ్రత్త. ఈ రోజున దేవుని సన్నిధిని నువ్వు ద్వేషిస్తున్నావు అనుకో, ఒకరోజు నువ్వు కరిగిపోతావు ఆ అగ్నికి తట్టుకోలేక. ఒక రోజున దేవుని యొక్క మాటను భరించలేక, ఇదిగో నేను ఎంత తప్పు చేశానా అని కృంగుపడే రోజున ఒక రోజు వస్తూ ఉన్నది. ఆ రోజు రాకూడదనే ప్రభు నీ కోసం రక్తం చెందించాడు. ఇదిగో కళ్ళు తెలుసుకో, ఓ వధువు సంగమా, నీ కొరకే నేను సిద్ధపాటు చేసి నీ కొరకు తిరిగి వస్తున్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యేసయ్యను అందరూ ప్రేమించేవారే, కానీ యేసయ్యను వెంబడించేవారు ఎంతమంది ఉన్నారు? ఇదిగో సన్నిధికి వస్తే నీకు ఇది కలుగుతుంది, ఇదిగో సన్నిధికి వస్తే నీకు అది అవుతుంది, నీకు సన్నిధికి వస్తే అది చేసుకుంటావు. ఈ బోధ మనకి చాలా వరకు కనబడతా ఉన్నది. ప్రభువును గూర్చిన రక్షణ సువార్త ఈ రోజున తగువైపోయింది. ఆలోచించండి ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు 3వ వచనంలో, నీతిమంతులు సంతోషించుదురుగాక. మరి ప్రభువు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ప్రభువు ఆయన ఉగ్రతలోకి రాకుండా ఎవరిని తీర్పులోకి నడిపిస్తాడు? ఎవరిని నరకాన్ని నుండి తప్పిస్తాడు అని అంటే ఇక్కడ చాలా నీతిగా రాయబడి ఉంది. చూడండి, నీతిమంతులు సంతోషించుదురుగాక. సంతోషం ఎక్కడ ఉంటుందండి? ప్రభు ఎక్కడుంటే అక్కడే సంతోషం. హల్లెలూయా. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, విశాలమైన, సంతోషమైన, దుఃఖమైన, మనోవేదనైన, ఏ స్థితిగతిలోనున్నా ఆయనను నీవు కలిగి ఉంటే, హల్లెలూయా, యేసయ్యను నువ్వు కలిగి ఉంటే అదే నీకు సంతోషము. యేసు ప్రభు నీలో ఉంటే ఇరుకైనా నీకు సంతోషమే. చూడండి, దానియేలు భక్తుడు సింహపు బోన్లో పడవేయబడ్డాడు. సింహపు బోన్లో పడవేయబడినప్పుడు ఆయన భయపడ్డాడా అండి? లేదే. ఎందుకు భయపడలే? సింహం ఆయన నీకు తెలుసా? సింహం ఏమైనా దానియేలు పెంపుడు జంతువా ఆయన్ని చూసి నోరు మూసుకుని ఉండడానికి? ఆలోచించండి. ప్రభు ఆయనతో ఉన్నాడని విశ్వసించాడు కాబట్టే సింహాల బోనులో పడేసినను రాజుగానే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో ఉన్న రాజును నమ్మాడు కాబట్టి. ఆమేన్. దానియేలు యొక్క దేహంలో నా ప్రభు ఉన్నాడు అని నమ్మాడు కనుకే
రాజులు సైతము నోరు ఆవలించుకుని చూశారు. ఎందుకో తెలుసా? ఆయన కార్యాలు ఊహించలేనివి, వర్ణించలేనివి, ఎవరు కూడా కోట్ చేయలేనివి. ఆయన ప్రేమ అటువంటిదండి. అటువంటి ప్రేమలో ఉన్న నీవు, దేవుణ్ణి తెలిసిన నీవు, దేవుణ్ణి ఎరిగిన నీవు దేవుని సన్నిధికి దూరం అవుతున్నావా? ఆలోచించు. సంతోషముగా నీవు బ్రతకాలంటే, నీతిమంతులుగా ఆయన తీసిన ఒక కేటగిరీలోకి నువ్వు రావాలి అంటే ప్రభువుకు దగ్గరగా మనం ఉండాలి. 3వ వచనంలో రాయబడి ఉంది చూడండి, నీతిమంతులు సంతోషించుదురుగాక, తర్వాతమ్మా వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. ఇప్పటి వరకు కూడా నా భార్య హెప్సిబా గ్రేస్ పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఉజ్జీవముగా ఆరాధన చేస్తూ, మా తండ్రి గారు బైబిల్ చదివి దేవుని మహిమపరచం, దేవుని సన్నిధిలో కుటుంబముగా వాడబడుతున్నారు అని అంటే అది చిన్న విషయం అయితే కాదండి. ఎంతో దేవునికి లోబడాలి, దేవుడు అంటే ఎంతో ఇష్టం ఉండాలి, దేవుని యొక్క సన్నిధిని పట్ల మనము ప్రేమను పెంచుకోవాలి. ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఈ రోజున సంఘాలను దేవుడు నూతన యెరూషలేముగా పిలుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనందరం నూతన యెరూషలేముగా ఉన్నాం. ఈ రోజున దేవుణ్ణి ప్రేమించేవారు ఒక రోజున యథార్థవంతులుగా, నీతిమంతులుగా మనం వర్ధిల్లబోచు ఉన్నామండి. ప్రియా సంగమా, ఆలోచించు. దేవుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కృపణీయాల్లో చూపుచూ ఉన్నాడు. ఆయన మహిమ కార్యాలు నీ జీవితంలో ఆటోమేటిక్గా నువ్వు సన్నిధిలోకి వస్తే జరుగుతూనే ఉన్నాయి. కానీ పర సంబంధమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? దేవునికి ఇష్టమైన రీతిగా నేను ఉన్నానా లేదా అని ఎన్నిసార్లు నువ్వు గ్రహింపు పొందుకుంటూ ఉన్నావు? ఆలోచించు ప్రియ సంగమా. దేవుడు అంటూ ఉన్నాడు చూడండి, వారు మహదానందము పొందురుగాక. చూడండి, మహదానందం అంట, ఆనందము కాదు, మహా ప్లస్ ఆనందము. ఆలోచించండి, మహాదానందము, అది వర్ణించలేని ఆనందము దేవునికి ఇస్తాడు. ఎప్పుడు అనంటే దేవుని సన్నిధి నువ్వు ప్రేమించినప్పుడు, దేవుని మాటలు నువ్వు గైకొనినప్పుడు, ఆయన మాటలు నీవు గైకొని లోబడినప్పుడు ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ నిన్ను యథార్థవంతుల లిస్టులో నిలబెట్టాలని ఆశపడుతూ ఉంటే, మనుషులు అపవాదిని ప్రేమిస్తూ, చీకటి సంబంధమైన వాటిని ప్రేమిస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఆయనకు ఎంతగానో దూరమైపోతూ ఈ రోజున సన్నిధి ఆదివారం అన్నదే మర్చిపోయి సొంత కార్యాలు చేసుకునేవారు ఈ రోజున ఎంతమంది లేరు? ఆలోచించండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన యొక్క కనుచూపులో మనం ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. చూడండి 4వ వచనము, దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రులకు న్యాయకర్తేనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయును. ఈ రోజున నీవు ఒక్కరివే అని ఫీల్ అవుతూ ఉన్నావేమో. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ బంధకాలన్నిటినీ విడిపించి నిన్ను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. చాలామంది అంటారు, నాకు భర్త లేరండి, నాకు భార్య లేదండి, నాకు ఎవరు తోడు లేరండి, నాకు ఎవరు సహాయం లేదండి, నన్ను ఎవరు కూడా చూడరండి, నాతో ఎవరు మాట్లాడరండి. ఈ మాటలు చాలా మనం వింటూ ఉంటాం క్రైస్తవ సమాజంలో, లేక బయట ఆలోచన కలిగి చూస్తూ ఉంటే. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? చూడండి, ఆయన బంధింపబడిన వారిని, కొంతమంది వ్యభిచారంలో బంధించబడి ఉంటారు, కొంతమంది దొంగతనాల్లో బంధించబడి ఉంటారు, కొంతమంది వ్యసనాక్రాంతులుగా ఉంటారు, ఎంతోమంది వేదన వారికి అలవాటైపోయింది, కొంతమంది ఉత్తునే ఏడుస్తూ ఉంటారు, కొంతమంది చిన్న బాధను కూడా భరించలేరు, కొంతమంది చిన్న వాటికి కూడా కురింగిపోతూ ఉంటారు.
దేవుడు అంటున్నాడు ప్రతి బంధకాల నుండి కూడా దేవుడు విడిపిస్తానంటున్నాడు. విడిపించడం మాత్రమే కాదు సహోదరి సహోదరుడా, నేను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. ఈ మాట పలికే దేవుడు ఎవరున్నారండి? నేను బాగు చేస్తానన్న వారు ఎవరున్నారండి? చనిపోయి తిరిగి లేచిన వారు ఈ రోజున ఎవరున్నారండి? దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉండొచ్చేమో, కానీ నా ప్రభువు సర్వసత్యము కలిగిన వాడు. ఆయన మాట చెప్పాడంటే చేసి చూపిస్తాడు. మనుషులు మోసం చేసినా, మనుషులు మాట ఇచ్చి మర్చిపోయినా, తప్పిపోయినా ఆయన తప్పిపోని దేవుడు. తల్లి మర్చిన, తండ్రి విడిచిన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయనే మేము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉండగా, అటువంటి దేవుని మనం మహిమపరచాలనే ఆలోచన లేకుండా ఎంతోమంది వ్యర్థంగా ఈ రోజున సమయాన్ని గడిపేవారు లేరంటారా? ఆలోచించండి. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనము ఏం చేస్తున్నాం? దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా? అన్యుల గురించి ప్రక్కన పెట్టండి, వారికి తెలియక చేస్తున్నారు. తెలిసి చేస్తున్న క్రైస్తవుడిగా నీవు ఒక రోజున నువ్వు లెక్క చెప్పాలి. దేవునికి దూరముగా, దేవుని సన్నిధికి దూరంగా, దేవుని సహవాసానికి దూరంగా, ఆరాధనకు దూరంగా, పాటలకు దూరంగా, ప్రార్థనకు దూరంగా, వాక్యానికి దూరంగా నువ్వు బ్రతికేస్తే ఒక రోజున లెక్క ఉంది. లెక్క చెప్పాల్సిందే సుమి. ఆ రోజు లెక్కలోండి నువ్వు తప్పిపోవడానికి కుదరదు. ఇక్కడ సాకులు చెప్పి మనం పారిపోవచ్చు, ఇక్కడ సాకులు చెప్పి మనం దూరం అయిపోవచ్చు, కానీ ఒక రోజున లెక్క చెప్పవలసిందిగా ఉన్నది. ఆ రోజున మనం లెక్క చెప్పేటప్పుడు మనలో వణుకు వస్తుంది. అయ్యో నేను ఎందుకు చేయలేకపోయాను, ఎందుకు నేను సమయాన్ని వ్యర్థంగా గడిపాను, ఎందుకు సమయానికి దేవునికి ఇవ్వలేకపోయాను, దేవుని ఆరాధించడం మర్చిపోయాను, దేవుని సన్నిధిలోకి రావడం మర్చిపోయానని ఆ రోజున కురింగిపోతే, ఆ రోజు నువ్వు పశ్చాత్తాపడితే ఉపయోగము లేదు. ఆయన త్రాసులో తేలిపోకుండా ఉండాలి మనము. చూడండి, వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, వైట్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, చిన్న చుక్క పడింది అనుకోండి, అందరూ వైట్ షర్ట్ చూస్తారా? ఆ చిన్న డాగ్నే చూస్తారా? ఆలోచించండి. మనుషులు అలా చూస్తారు. ఏదైతే నీలో తప్పు ఉందో దాన్నే ఎంచుతారు. నువ్వు ఎంత మంచి చేయి, నువ్వు ఎంతగా ఉపయోగపడు, నువ్వు ఎంత మంచిగా జీవించు, నీ మనసాక్షిని కాపాడుకుంటూ జీవించు, మనుషులు తొట్టిల్లి పడతారండి. ఒక రోజున పడతారు, ఏదో ఒక విషయంలో పడతారు, కానీ లేవనెత్తేవాడు ప్రభువు. హల్లెలూయా. మనం మనుషులకు తీర్పు తీర్చే వారిగా ఉండొద్దు. ఒక రోజున మనం లెక్క చెప్పాలి, ఒక రోజున మనము తీర్పులో నిలబడాలి. అది జ్ఞాపకం ఉంచుకుని మనం జీవించాలి. ఎవరిని తీర్పు తీర్చకండి, వాడు అలాంటోడు, వీరు ఇలాంటి వాళ్ళు, ఆమె ఇలాంటిది, వద్దండి. మనకి ఈ గొడవ వద్దు. ప్రభు నీతిమంతుడు గనుక నీవు నేను నీతిమంతులుగా జీవించాలి. ప్రభు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధాలయమందు పరిశుద్ధంగా జీవిస్తూ మన యొక్క మనసాక్షిని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మన సాక్ష్యాన్ని అనేక మందికి ప్రభు నిమిత్తము మహిమ రీతిగా నిలబడాలని మనం ప్రార్థన చేసుకోవాలండి. ప్రార్థన చేసుకోవాలి. మరొక వచనం చదువుదాం చూడండి. 5వ వచనంలోనే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు. ఆయన పరిశుద్ధాలయమందుండే దేవుడు. మరి ఎందుకు రావాలండి సన్నిధికి? ఆయన నువ్వు రాకముందే ఆలయంలో నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు రాకముందే, నువ్వు సన్నిధిలో అడుగు పెట్టక ముందే, నీకంట ముందే, నాకంట ముందే పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిని ఆవరించి మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. అందుకే మనం ఆయనను ఆరాధించాలి, అందుకే మనం ఆయనను పూజించాలి, అందుకే మనం ఆయనను ఆచరించాలి, అందుకే మనం ఆయనను వెంబడించాలి. ప్రియ సంగమా, నేను ముగించబోతూ ఉన్నాను. ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ప్రభు నిన్ను ఎంతగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడో, ప్రభు నిన్ను ఎంతగా వర్ధిల్ల చేయాలని ఆశపడుతూ ఉన్నాడో, ఈ రోజున ప్రభువుకు దూరం అయిపోయి అపవాది బంధకాలలో చిక్కబడి
బయటికి రాలేని వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వినుచున్న నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బంధకాలను విడిపింపచేసే సామర్థ్యము కలిగిన వారు ఆయన పేరే యేసు. ఆ యేసును నమ్ముకో. ప్రతి బంధకాల నుండి నువ్వు విడిపించబడతావు. ప్రతి అనారోగ్యాల నుండి నీవు స్వస్థపరచబడతావు. ఏకాంగులను సంసారులుగా మార్చగలిగిన దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా నిలబడిన దేవుడు, ఒంటరిగా ఉన్నవారికి మంచి స్నేహితునిగా ఆలోచన చెప్పే దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ఆయనలో పాపం అనేది లేదు, ఆయనలో శాపం అనేది లేదు, ఆయనలో కోపం అనేది లేదు. ఎల్లవెల్ల నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. ఎల్లవెల్ల కూడా నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. ప్రభువా అని పిలిచిన వెంటనే నీ దగ్గరకు వస్తూ ఉన్నాడే. ఇన్ని రోజులైంది నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, ఇన్ని రోజులైంది ఆయనకి సహవాసముగా ఏకముగా కూడి ప్రార్థన చేసి. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ తమ్ముడు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున యవ్వన కాలం ముందు మన యొక్క శక్తిని దేవుని కోసం వాడాలి. యవ్వన కాలం ముందు దేవుని కోసం మనం నిలబడాలి. యవ్వన కాలం ముందు ప్రభువును మనం ప్రేమించాలి. యహలోక ప్రేమ వ్యర్థమైనది, యహలోక ప్రేమ మోసపూరితమైనది. ఆలోచించండి, బయట మనం న్యూస్ వింటా ఉంటే ఒళ్ళు గగురు పొడుచుకుంటూ ఉంది. పెళ్లి చేసుకుని ఎక్కడికో హనీమూన్లు కానీ బయటకు వెళ్తూ, లేకపోతే టూర్స్ అని బయటకు వెళ్తూ భార్య భర్తలను, భర్త భార్యలను చంపేసుకుంటున్న రోజుల్లోకి వచ్చేసామండి. ప్రేమ లేదు, ఫోటోకు మాత్రమే నవ్వు, తర్వాత జీవితం చూస్తే నవ్వు లేదు, ప్రేమ లేదు. ఫోటోలు మాత్రమే నవ్వు, పోస్టర్లకు మాత్రమే నవ్వు. ఇష్టముతో కాదు పెళ్లి చేసుకునేది. మనసులో ఒకరిని పెట్టుకుని, ఒకరితో పాపము చేస్తూ, ఒకరిని వివాహము చేసుకుని దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రియ సంగమా ఇవన్నీ విడిచిపెట్టు, ప్రభు రాకడ వస్తూ ఉన్నది. నీవు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నావా? ఇంటిలో ఉన్నవారిని, తల్లిదండ్రుల్ని ప్రేమించలేని వారు, ఇంటిలో ఉన్న బిడ్డలను ప్రేమించలేని వారు, ఇంటిలో ఉన్న భార్యను ప్రేమించలేని వారు, భర్తను ప్రేమించలేని వారు బయట వారిని ప్రేమిస్తున్నారంటే అది మోహము తప్ప ప్రేమ అసలైతే కాదు. దేవుడు నిన్ను ప్రేమించి మంచి కుటుంబం ఇచ్చినప్పుడు చెల్లా చెదురు చేసుకోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట ఎంతో విలువైనది, దేవుని మాట ఎంతో శ్రేష్టమైనది. సంఘముగా కూడుకుని కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తే, కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి ఆయనను మహిమపరిస్తే నీ దీవెన ఎటువంటిదో తెలుసా? నీ ఆలోచన భూలోకం వరకే ఉందేమో, కానీ ప్రభు నీ కోసము పర సంబంధమైన వాటిని దాచి ఉంచాడు. గ్రహించుకో, లోబడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మన వెనుకల్లో వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు ఈ యొక్క వాక్యము మన వెనుకిడిలో, మన యొక్క హృదయములో భద్రపరిచి మన జీవితంలో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న దైవమా, సృష్టికర్త అయిన దేవా, నీ నామమందు మేమందరము కూడా కొద్ది నిమిషాలు ధ్యానించాము. నీ మాటలు మేము అంగీకరించి ఉన్నాము. నీ శ్రేష్టమైన సంఘములో, నీవిచ్చిన మందిరంలో, మందిరం యొక్క ప్రాముఖ్యత మాతో మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రం. నీవు మమ్మలను ద్వేషించే దేవుడవు కాదు, నీవు మమ్మలను ప్రేమించే దేవుడవు. నీవు మమ్మలను త్రోసివేసే దేవుడవు కాదు, మమ్మలను హత్తుకునే దేవుడవు.
నీ ప్రేమ మమ్మలను ఎన్నడూ ఎడబాయలేదు ప్రభువా. తల్లి మర్చినా, తండ్రి విడిచినా, నాన్నవారే దూరమైపోయినా, మోసపరిచిన నీవెన్నడూ మోసం చేయలేదయా. నీవెన్నడూ మమ్మలను సిగ్గుపరచలేదయా. నీవెన్నడూ మమ్మలను హింసించలేదు, త్రోసివేయలేదు, దుఃఖపెట్టలేదు ప్రభా. మమ్మలను సంతోషముతో నింపుచున్న దేవుడవు, మహదానందమునిచ్చే దేవుడవు, మహానందం ఇచ్చే దేవుడవు. ఎంత గొప్ప దేవుడు నైనా, ఎంత గొప్ప దేవుడవు. నీ యందు మేము సంతోషముగా ఉన్నాం, నీ యందు మేము ఆనందపడుచు ఉన్నాము. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటలలో, బైబిల్ పఠనంలో, ఆరాధనలో, నీ వాక్య ధ్యానములో, ముగింపు ప్రార్థనలోకి నడిపించావు దేవా. నీ మేలు మేము మర్చిపోలేము, నీ ఉపకారములు మేము మర్చిపోలేము. ఈ వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి మమ్మల్ని నడిపించావు. మా త్రోవల్లో తోడుగా ఉండి నడిపించావు. మా పనులలో బలమిచ్చి ఆశీర్వదించావు. అందును బట్టి స్తోత్రములు ప్రభువా. నీలో ఇంకను మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నీలో మేము నీ రాజ్య కట్టడి కొరకు వాడబడాలి. అట్టి రీతిగా మమ్మలను బలపరచండి. ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను దర్శించండి. నాతో పాటు సహకారులుగా ఉన్న నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరే తోడైండి నడిపించమని. అయ్యా, వెల్లమిల్లి సంఘములో కూడా జరుగుతున్న ఆరాధనను మీరు జ్ఞాపకము చేసుకోమని. పరిశుద్ధాత్మదేవా, నీవే నా తల్లిని జ్ఞాపకం చేసుకుని బలంగా వాడుకోమని. మరొకసారి ప్రభువా, ఉదయకాల సమయమందు, పునరుద్ధాన దినమందు, జూలై మాసం 21వ తారీఖున ప్రభువా, కల్వర్జేం కాకినాడ మందిరంలో నీవు జరిగించిన ఆరాధన బట్టి మరొకసారి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న పల్లవి చరణం పాడుకుని ముగించుకుందామండి. థ్యాంక్ యూ. లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. నాతో పాటు సహకరించిన నా కుటుంబాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా హల్లెలూయా దీవెన ఆశీర్వాదంతో మనము ఆరాధన ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఈరోజు ఆరాధనలో ఏకీభించిన ప్రతి ఒక్క బిడ్డకును నిలుచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే చేయము, సిలువు రక్తమే చేయము. ప్రభువు యేసు నామమున సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు నాశనము కలుగునుగాక. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఈ వారం అంతటిలో కూడా ప్రభువు ఆయన కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.